తెలుగు రాధా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పదనం గురించి, ఆయన రాసిన ఒక అద్భుతమైన పద్యం గురించి చెప్పుకుందాం. సత్యనారాయణ గారు మీకు అందరికీ తెలుసు, తిరుపతి వెంకట కవుల యొక్క శిష్యుడు. ఆయన ఎంత గొప్పగా ఎదిగాడంటే తిరుపతి వెంకట కవులు కూడా పేరు వచ్చేటట్టుగా ఎదిగాడు. రెండో విషయం, ఈయన శిష్యుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు ఈయన దగ్గర తెలుగు పాఠాలు నేర్చుకున్నాడు. ఈయన రాసిన 1000 పడగల నవలని ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు హిందీలోకి తర్జుమా చేశారు. ఈ 3 చాలు విశ్వనాథ్ గారి గొప్పతనం చెప్పడం కోసం. ఇకపోతే విశ్వనాథ్ గారు తెలుగు అంటే ఎంత అభిమానం, ఎంత ప్రీతి అంటే, బహుజన్మ కృతపుణ్య పరిపాకమున చేసి ఆంధ్రుడై దాత్రిలో అవతరించు, బహుజన్మ కృతపుణ్య పరిపాకమును చేసి ఆంధ్ర భాషను మాట్లాడుచుండు, బహుజన్మ కృతపుణ్య పరిపాకమును చేసి ఆంధ్రత్వమిది అని ఎరుంగు, బహుజన్మ కృతపుణ్య పరిపాకమున చేసి ఆంధ్ర మహామూర్తిని ఐక్యమందు, వట్టి నరమంత్రపు సిరిన పుట్టినట్టి భాషలంగని మతి భ్రమింపకమోయి, ఆంధ్రుడన్నంత ఆత్మతత్వం సర్వము ఎరుగుటయని తెలియము అని చెప్పి ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పాడు. ఈయన యొక్క రాసిన రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. వచ్చే వారం మరో కవితో మీ ముందుకు వస్తాను.